రామాయణం జరిగి 9 లక్షల సంవత్సరాలు అయిందని యుగాల లెక్కలు మనకు చెప్తున్నాయి. 9 లక్షల సంవత్సరాల క్రితం రామాయణం నిజంగా జరిగిందా? చరిత్ర ఏం చెప్తుంది? రామాయణంలో బంగారం, వెండి, ఇనుము, రాగి, రథాలు, అంతస్తుల భవనాలు, ఆయుధాలు, అలంకరణలు, రంగులు ఇలా ఎన్నో వస్తువుల కోసం రాయబడింది. భూమి మీద అత్యంత పురాతనమైన నాగరికత సుమేరియా నాగరికత. దీనినే మెస్పటోమియా నాగరికత అంటారు. ఇది 6000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అప్పటికి ఏ లోహాలు కనుగొనలేదు. 5000 సంవత్సరాల క్రితం బంగారాన్ని కనుగొన్నారు. రామాయణంలో ఏ నాగరికత అయితే కనిపిస్తుందో అది కేవలం 3000 సంవత్సరాల లోపు మానవ జాతి నివసించిన నాగరికత. లక్షల సంవత్సరాల క్రితం అసలు ఏ నాగరికత లేదు. రామాయణం కల్పితమని, అది ఒక కథ మాత్రమేనని ఈ చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. భారతదేశంలో ఎందరో శాస్త్రవేత్తలు మతానికి అమ్ముడిపోయి తమ వృత్తికి ద్రోహం చేసి రామాయణానికి చారిత్రక ఆధారాలున్నాయని చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ ఓడిపోయాయి. ఎందుకంటే రామాయణం చరిత్ర కాదు, అది బ్రాహ్మణుల చేత నమ్మించబడిన నమ్మకం మాత్రమే. రామసేతు 7000 సంవత్సరాల క్రితం కట్టారని చాలా మంది వాదించారు, సినిమాలు తీశారు. అదే నిజమైతే రామాయణంతో పాటు హిందూ పురాణాలు, దశావతారాలు, యుగాలు అన్నీ అబద్ధమే. ఎందుకంటే రామసేతుని రాముడే కడితే అది 9 లక్షల సంవత్సరాల క్రితం కట్టబడిందై ఉండాలి. నిజంగా 7000 సంవత్సరాల క్రితం కట్టబడితే దాన్ని కట్టింది రాముడు కాదు. ఇలాంటి రామసేతులు సముద్రంలో చాలా ఉన్నాయి. అవి సహజంగా ఏర్పడినవే. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ASI రామాయణం మీద ఎంతో పరిశోధన చేసి సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇస్తూ పౌరాణిక గ్రంథాలను చరిత్ర రికార్డులుగా పరిగణించలేము, శాస్త్ర పరిశోధనల ఆధారంగా ప్రజల నమ్మకాలని అవునని కాదని చెప్పలేమని రిపోర్ట్ ఇచ్చింది. అంటే రామాయణానికి అనుకూలంగా ఒక్క ఆధారం కూడా దొరకకపోవడంతో రామాయణం నిజం కాదని రిపోర్ట్ ఇవ్వాల్సిన ASI రామాయణానికి ఆధారాలు లేవు, అలాగని అది అబద్ధం కాదు అంటున్నారు. సిగ్గుండాలి. ఇలాంటి రిపోర్టు ఇతర మతాల విషయంలో చెప్పగలరా? ఆధారాలు లేకపోయినా నమ్మకాలే నిజమని చెప్పడం ఒక పురావస్తు శాస్త్రవేత్త తన విద్యను సంస్కారాన్ని గొయ్యి తవ్వి పాతేయడంతో సమానం. 6000 సంవత్సరాలకు మించి భూమి మీద మనుషులకు నాగరికత లేదు అని నిరూపించిన లక్షల పరిశోధనలు లక్షల సంవత్సరాల క్రితం రామాయణ కాలపు నాగరికత భూమి మీద లేదని నిరూపిస్తున్నాయి. రేయ్ మతోన్మాద కుక్కల్లారా, ఎక్కడున్నాయిరా మీ రామాయణానికి చారిత్రక ఆధారాలు? రామాయణమే రామాయణాన్ని చారిత్రకంగా తప్పు అని చెప్తుంది.